నిత్యం సంచలనాలకు వివాదాలకు పేరుగాంచిన అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ రాజకీయాల జడి మొదలైంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల నాటి నుండి రాజకీయ పరిణామాలు, ఉద్రిక్తతలు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితులు వంటి వాటితో నిత్యం కొట్టుమిట్టాడిన తాడిపత్రి ఇప్పుడప్పుడే సద్దుమణుగుతోంది. కొన్నాళ్ల పాటు ప్రశాంతంగా స్తబ్దుగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ రాజకీయాల జడి మొదలైపోయింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఇటు ఎర్రవంక అంశంపై చూసుకుంటూ ఉంటే తాడిపత్రిలో మళ్లీ రాజకీయ ఉద్రిక్తతలు మొదలయ్యాయని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఎర్రవంక సంబంధించిన అంశంలో ఏదైతే టీడీపీ నేతలు ఆక్రమించారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే అని ఏదైతే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తనకు ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి ఆయన మళ్ళీ ఏదైతే తాడిపత్రికి చేరుకున్న సమయంలో ఏదైతే ఎర్రవంకకు సంబంధించి ఆక్రమణలు జరిగాయి. ఆక్రమణలు టీడీపీ నేతలు చేశారు. టీడీపీ నేతలే ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఉన్నారంటే ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించి అయితే వాటిపైన ఏదైతే ఎర్రవంక ప్రాంతాన్ని పరిశీలించి ఆ ప్రాంతాన్ని ఎవరు కబ్జా చేశారనేది వారికే తెలుసు అంటూ ఆయన కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇక్కడ ప్రధానంగా తాడిపత్రిలో ఆక్రమించింది ఎవరు వారికి తెలుసు అంటూ ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపాయి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అందుబాటులో లేరు. అయితే ఆయన తండ్రి సమాధి దగ్గర ఏదైతే తాడిపత్రికి సంబంధించిన కౌన్సిలర్ ఒక ఫిర్యాదు పెట్టారు. ఈ ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులే ఈ ఏదైతే ఎర్రవంకను కబ్జా చేశారంటూ ఆయన అక్కడ ఏదైతే నిరసన వ్యక్తం చేయడం, ఆ నిరసన చూస్తే ఒకసారి మళ్ళీ గతంలో ఏదైతే సద్దుమణిగిన తాడిపత్రి రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతాయా అనే విధంగా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇప్పటికీ తాడిపత్రి నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది. రెండు వర్గాలు ఏదైతే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం కావచ్చు, ఇటు పెద్దారెడ్డి వర్గం కావచ్చు, ఎవరి పార్టీ కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఉద్రిక్తతలకు తావు లేకోకుండా ప్రశాంతమైన వాతావరణం గడుపుతున్నాయి. అయితే ఏదైతే నిన్న ఓ కౌన్సిలర్ ఏకంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి ఈ విగ్రహం వద్ద ఏదైతే ఫిర్యాదు పెట్టారో దాన్ని ఆధారంగా చేసుకొని రాబోయే ఏదైనా మళ్ళీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించడానికి ఏమైనా వ్యూహాలు పన్నుతున్నారనేది కూడా ఒక రాజకీయ చర్చ ఉంది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో రెండు వర్గాలు సమన్వయంతో ఉన్నాయి. ఎవరి పార్టీ కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కూడా కుదరబడింది కాబట్టి ఆయన తన మున్సిపల్ వ్యవహారాలు కానీ తన మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్నారు. తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తాడిపత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వారి వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఎర్రవంక ఇష్యూ మాత్రమే ప్రస్తుతానికి నడుస్తుంది. తాడిపత్రిలో ఎలాంటి సంఘర్షణలు జరగలేదు. రెండు వర్గాలు ఏదైతే ఇటు ప్రభాకర్ రెడ్డి వర్గం కావచ్చు, అటు పెద్దారెడ్డి వర్గం కావచ్చు ప్రశాంతంగా ఉన్నారు. పెద్దారెడ్డి ప్రస్తుతం తాడిపత్రులు లేరు, ఆయన బయట ప్రాంతంలో ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని ఆయన తాడిపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే ఎర్రవంక ఇష్యూ పైనే కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఎర్రవంక ఇష్యూ మాత్రమే నడుస్తుంది. ప్రస్తుతానికైతే తాడిపత్రి ప్రశాంతంగా ఉందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అమూల్య, రైట్. మనం ఇప్పుడు చూసుకుంటే ఎర్రవంక ఆక్రమణపై ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే ఫిర్యాదు ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుందా? అమూల్య, ఇటు అధికారులు ఏదైతే జేసీ ఇటు మున్సిపల్ అధికారులతో పాటు అటు కలెక్టర్ కూడా వాటిపైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎర్రవంక విషయమై ఆల్రెడీ ఆయన జేసీకి ఏదైతే పెద్దారెడ్డి గారు జేసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని ఆయన చెప్పాడు. ఎర్రవంక ప్రదేశాన్ని మొత్తం రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేయించి నిజాలను నిగ్గు తెలుస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై టీడీపీ కౌన్సిలర్ మంగళవారం ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డితో ప్రస్తావించేందుకు టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహానికి వినతి పత్రం మాత్రమే అందజేసి అక్కడనే నిరసన చేపట్టారు. అయితే ఈ తంతు చూస్తుంటే మళ్ళీ ఏమైనా తాడిపత్రిలో రెచ్చగొట్టే రాజకీయాలు నడుస్తున్నాయా అనే అనుమానం ఉంది. ఎర్రవంకకు సంబంధించిన ప్రాంతాన్ని ఇటు వైసీపీ నేతలు టీడీపీ నేతలు ఆక్రమించారని చెప్తున్నా.
టీడీపీ నేతలు మాత్రం వైసీపీ నేతలు ఆక్రమించారని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం పైన జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా కలెక్టర్ ఏదైతే సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కూడా వీటిపైన చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇటు పెద్దారెడ్డి కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన ఎర్రవంక ఆక్రమణల పైన కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన జేసీ స్పందించారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఎర్రవంక ప్రాంతాన్ని మొత్తం సర్వే చేసి ఎవరు ఆక్రమణలు చేశారా, ఎవరు బిల్డింగ్లు కట్టారా, ఎవరి బిల్డింగ్లు అక్కడ ఉన్నాయనేది కూడా తెలుస్తామంటూ ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అమూల్య రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే ఒక వైపు నుంచి ఈ వివాదం ఏదైతే ఉందో అది ఇప్పుడు కేవలం అభివృద్ధి అంశాలపైన దృష్టి మళ్లించడానికి చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటు పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం అంటూ కూడా సందేహాలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఇప్పటికైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇటు పోలీస్ బందోబస్తు ఇచ్చారు. ఆయన తాడిపత్రి పట్టణంలో ఉండేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. ఆయన సొంత ఇంట్లో ఆయన ఉండడానికి ఎలాంటి ఇష్యూ లేదు. ప్రస్తుతం ఏదైతే ఎర్రవంక సంబంధించి ఆక్రమణల పైన ఇరు వర్గాల మధ్య తాజాగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఇప్పటికైతే ఎలాంటి ఉద్రిక్తలు లేవు. తాడిపత్రి ప్రశాంతంగా ఉంది. ఎర్రవంకకు సంబంధించిన అంశం పైన ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులు ఆ వ్యవహారాన్ని చూస్తారు. ఎవరు ఆక్రమించారు, ఎవరు కట్టడాలు కట్టారనే పైన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ఏదైనా టీడీపీకి సంబంధించిన నేతలు కానీ వైసీపీకి సంబంధించిన నేతలు కానీ ఏదైనా అక్రమంగా కట్టడాలు నిర్మించితే ఆ కట్టడాల పైన చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ తాడిపత్రిలో ప్రస్తుతానికి ఏదైతే ఈ రాజకీయంగా రెండు వర్గాలు సైలెంట్ గా ఉన్న పరిస్థితులు ఏదైతే తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహం దగ్గర నిరసన చేపట్టడం, మళ్ళీ ఏదైనా తాడిపత్రిలో రాజకీయంగా ఏదైనా ఉద్రిక్తులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇష్యూ లేదు. తాడిపత్రి చాలా ప్రశాంతంగా ఉందని అక్కడి నుంచి సమాచారం అందుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు ఆ పార్టీ అధిష్టానం నుండి ఇటు స్థానికంగా అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నుండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల ముందు స్థానికంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాను ఫ్యాక్షన్ మొదలు పెడతానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత పోలింగ్ నాడు అనంతరం తాడిపత్రిలో గొడవలు తలెత్తాయి. వీటన్నిటికీ కారణం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న కారణంతో పోలీసులు ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ శ్రేణులు, ఇటు పోలీసులు ఆయనను తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి పలుమార్లు తాడిపత్రిలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించి భంగపట్టారు. ఎలాగైనా తాడిపత్రిలో అడుగు పెట్టాలన్న దృఢ నిశ్చయంతో ఆయన హైకోర్టు మరియు సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి పెద్ద యుద్ధమే చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కొన్ని పరిమితులు, అనుమతులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలోకి అడుగు పెట్టగలిగారు. అయినప్పటికీ గత కొంతకాలంగా తాడిపత్రిలో ఎలాంటి రాజకీయ ఉత్కంఠ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులను చోటు లేకుండా ప్రశాంతత నెలకొంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాల వల్ల చికిత్స నిమిత్తం హైదరాబాద్లో ఉంటూ వచ్చారు. అయితే తాడిపత్రికి చేరుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొన్ని రోజులు ఇంటికే పరిమితమైన ఆయన ఈ మధ్యనే వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేతలు ఎర్రవంకను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ మధ్యనే అనంతపురం జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశం తాడిపత్రిలో మళ్లీ రాజకీయ రగడకు రాజ్యం పోసిందని చెప్పాలి. ఇటీవలనే చికిత్స పూర్తి చేసుకుని మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. ఇంతలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎర్రవంక విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఎర్రవంక ప్రదేశానికి వెళ్లి పరిశీలించి దాని స్థితిగతులను మీడియా ముఖ్యంగా తెలిపారు. ఎర్రవంకను ఆక్రమించిన వారెవరో చెప్పాలి అని కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. అంతేకాకుండా వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎర్రవంక ప్రాంతాన్ని కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులే ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఎర్రవంక ప్రదేశాన్ని మొత్తం రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేయించి నిజానిజాలను నిగ్గు తేలుస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ విషయంపై టీడీపీ కౌన్సిలర్లు మంగళవారం కేతిరెడ్డి పెద్దారెడ్డితో ప్రస్తావించేందుకు ఆయన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించి ఆయన అక్కడ లేకపోవడంతో పట్టణంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో తాడిపత్రిలో మళ్లీ రాజకీయ అలజడి మొదలైందన్నట్లు అయింది. ఈ తంతు చూస్తూ ఉంటే సందట్లో సడేమియా అన్నట్లుగా సందర్భం దొరికింది కాబట్టి మళ్లీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం మొదలైందా అన్న సందేహం కలుగుతోంది. జరుగుతున్న పరిణామాలతో తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా, లేక పోలీసులకు మళ్లీ చేతినిండా పని ఉండబోతుందా, ఉంటే మళ్లీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి ఉండబోతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.